హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకి టెక్నికల్ అసిస్టెంటు, టెక్నీషియను, మల్టీ టాస్కింగ్ స్టాఫు, లోయర్ డివిజనల్ క్లర్కు, అలాగే ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి టోటల్గా 5 కేటగిరీస్కి సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. వీటికి చూసుకుంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్తో అప్లై అయితే చేయొచ్చు. ఇక నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరికైతే ఈ పోస్టులకి అప్లై చేసే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ వీడియోని ఎండింగ్ వరకు చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా తెలుసుకోండి. ఇన్ కేస్ మీకు జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కంప్లీట్ అయిన వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీ డౌట్స్కి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ డీటెయిల్స్లో కనుక మనం వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి రావడం అయితే జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్లో టోటల్గా 5 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అవి చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ అసిస్టెంటు, ల్యాబ్ కమ్ ఫీల్డ్, తర్వాత టెక్నీషియన్ మెయింటెనెన్స్, లోయర్ డివిజనల్ క్లర్క్, ఫారెస్ట్ గార్డు, తర్వాత చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇవైతే మనకి 5 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఈ పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు, శాలరీ వివరాలు, తర్వాత ఏవైతే ఏజ్ లిమిట్స్ వివరాలు ఉన్నాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ కమ్ ల్యాబ్కి సంబంధించి చూసుకుంటే టోటల్గా మనకి 3 పోస్టులు అయితే ఉన్నాయి. 3 పోస్టుల్లో 2 పోస్టులు అన్రిజర్వ్డ్ కేటగిరీకి, 1 పోస్ట్ని చూసుకుంటే ఓబీసీ కేటగిరీకి కేటాయించారు. ఇక ఈ పోస్టులకు అప్లై అయితే చేయాలంటే డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారో, అయితే మీరు డిగ్రీలో ఏ గ్రూప్ అయినా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. ఎవరైతే బీఎస్సీ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అలాగే బీఎస్సీ చేసిన వాళ్ళలో కూడా మళ్ళీ మనకి కెమిస్ట్రీ అనేది సబ్జెక్ట్గా ఉండాలి. తర్వాత అగ్రికల్చర్ అనేది కూడా సబ్జెక్ట్స్గా ఉంటేనే ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై అయితే చేసుకోగలరు. అదైతే గుర్తుంచుకోండి. సెలెక్ట్ అయితే శాలరీ అనేది చూసుకుంటే లెవెల్ 5 ప్రకారం ఉంటుంది. అంటే అరౌండ్ మీకు జాబ్లో సెలెక్ట్ అయితే అన్ని అలవెన్సెస్తో 40,000 రూపీస్ వరకు శాలరీస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 2 తెలుగు రాష్ట్రాలు ఏవైతే తెలంగాణ అవని లేదా ఆంధ్రప్రదేశ్ అవని ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్లో చూసుకుంటే మనకి ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ అయిన వెంటనే టీఎస్పీఎస్సీ నుంచి అవని లేదా ఏపీపీఎస్సీ నుంచి అవని జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతాయని చెప్పి అఫీషియల్స్గా మనకి చాలా ఇన్ఫర్మేషన్స్ అనేవి రావడం జరుగుతున్నాయి. ఆల్రెడీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా నోటిఫికేషన్స్ అనేవి వచ్చేసి కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. సో అలాగే ఇప్పుడు మనకి కోవిడ్ సెకండ్ వేవ్ అని చెప్పి కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఆగిపోవడం జరిగాయి. తర్వాత కోచింగ్ సెంటర్స్ను కూడా గవర్నమెంట్స్ అనేవి ఆపడం అయితే జరుగుతుంది. సో ఈ టైంలో జాబ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి చాలామంది స్ట్రగుల్ అయితే అవుతున్నారు. అయితే మనకి అన్అకాడమీలో చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, లేదా ఎస్ఐ కానిస్టేబుల్కి, లేదా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్ ఇలా డిఫరెంట్ ఏవైతే జాబ్స్ ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి ఆన్లైన్లో కోచింగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటుంది అన్అకాడమీలో. సో అది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లోనే. ఎవరైనా మీలో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలనుకుంటే అన్అకాడమీ మీద ఒకసారి లుక్ అయితే వేయండి. మీరు ఒకసారి చెక్ చేయాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసేటప్పుడు మన ఛానల్కి సంబంధించి ఒక రిఫరల్ కోడ్ ఇచ్చారు. ఆ రిఫరల్ కోడ్ చూసుకుంటే ఎడ్యూ కాన్సెప్ట్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, రిఫరల్ కోడ్ చూసుకుంటే ఎడ్యూ కాన్సెప్ట్స్. ఈ రిఫరల్ కోడ్ మీరు కనుక యూస్ చేస్తే మీరు ఏమన్నా పెయిడ్ కంటెంట్ అక్కడ తీసుకోవాలనుకుంటే మీరు పర్చేస్ చేసేటప్పుడు 10% అమౌంట్ కానీ, లేదా 5% లేదా 15% అమౌంట్ అనేది డిస్కౌంట్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. సో దాన్ని అయితే గుర్తుంచుకోండి. సో ప్రజెంట్ వచ్చే జాబ్ నోటిఫికేషన్స్కి ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేయండి. ఇక మనకి టెక్నీషియన్ మెయింటెనెన్స్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మనకి తక్కువే పోస్టులు ఉన్నాయి. చెప్పుకోవాలనుకుంటే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనుకుంటా. సో వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ప్లంబింగ్లోని, ఎలక్ట్రీషియన్లోని 10th క్లాస్తో పాటు ఐటీఐ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇక శాలరీ చూసుకుంటే లెవెల్ 2 ప్రకారం ఉంటుంది. అంటే అరౌండ్ అన్ని అలవెన్సెస్తో మనకి 22,000 to 25,000 బిట్వీన్ శాలరీ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రిమైనింగ్ పోస్టులు చూసుకున్నట్లయితే మనకి ఫారెస్ట్ గార్డు, లోయర్ డివిజనల్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్కి సంబంధించిన వివరాలు చూసుకుంటే టోటల్గా చూసుకుంటే 4 పోస్టులు అయితే ఉన్నాయి. 4 పోస్టులో ఒకటి అన్రిజర్వ్డ్కి, ఒకటి ఓబీసీకి, ఒకటి ఎకనామికల్ వీకర్ సెక్షన్కి, అలాగే ఒకటి ఎక్స్ సర్వీస్ మనకి కేటాయించడం అయితే జరిగింది. సో ఈ పోస్టులకు అప్లై అయితే చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు. అయితే ఇవి క్లర్క్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి టైపింగ్ అయితే రావాలని చెప్పారు. ఆ టైపింగ్ చూసుకుంటే కంప్యూటర్ కీబోర్డ్ మీదైనా కానీ, లేదా మనకి ఏదైతే టైప్ రైటర్ మీద ఉంటుందో ఆ టైప్ రైటర్ మీదైనా వస్తే సరిపోతుందని చెప్పారు. మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ టైప్ రైటర్ మీద చాలా తక్కువ మందికి వచ్చి ఉండొచ్చు, కంప్యూటర్ కీబోర్డ్ మీద ఎక్కువ మందికి వచ్చి ఉండొచ్చు. అయితే ఆ టైపింగ్ సంబంధించి కూడా స్పీడ్స్ అనేవి మెన్షన్ చేశారు, అవి కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ రైటర్కి సంబంధించి చూసుకున్నట్లయితే 30 words per minute అనేది ఇంగ్లీష్లో టైప్ చేయాలి, 25 words per minute అనేది హిందీలో టైప్ చేయాలి టైప్ రైటర్ మీద. ఒకవేళ మీరు టైప్ రైటర్ మీద టైప్ చేయము అనుకుంటే
మామూలు కంప్యూటర్ కీబోర్డ్ మీద టైప్ చేయాలి. అది ఎలా అంటే 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో కానీ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో కానీ టైప్ చేయాలి. అయితే చాలామందికి డౌట్ రావచ్చు, మనకి హిందీ ఇంగ్లీష్ రెండాజుల్లోనే టైపింగ్ చేయాలా అని చెప్పి. ఫ్రెండ్స్, మీకు ఇంగ్లీష్లో టైపింగ్ వస్తే హిందీలో చేయాల్సిన అవసరం లేదు, హిందీలో టైపింగ్ వస్తే ఇంగ్లీష్లో చేయాల్సిన అవసరం లేదు. అది కూడా మీరు క్లియర్గా అయితే గుర్తుంచుకోండి. ఇక ఈ లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి కూడా లెవెల్ 2 ప్రకారమే శాలరీ వస్తుంది. అంటే అరౌండ్ మనకి జాబ్లో సెలెక్ట్ అయితే 25,000 రూపీస్ శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫారెస్ట్ గార్డు. ఈ ఫారెస్ట్ గార్డుకి సంబంధించి ఒకే ఒక పోస్ట్ ఉంది, దాన్ని కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి కేటాయించారు. అప్లై అయితే చేయడానికి ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనకి ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి కొన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇచ్చారు, అవి అయితే చూద్దాం. తర్వాత మనకి కొన్ని ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కూడా ఇచ్చారు, అవి కూడా చూద్దాం. ఇవి మేల్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి డిఫరెంట్గా ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే 25 కిలోమీటర్స్ వాకింగ్ అయితే చేయాలి, దాన్ని చూసుకుంటే 4 అవర్స్లో కంప్లీట్ అయితే చేయాలి. ఇక ఫీమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 14 కిలోమీటర్స్ వాకింగ్ అయితే చేయాలి, దాన్ని 4 అవర్స్లో కంప్లీట్ చేయాలి. మేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే హైట్ అనేది 165 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ హైట్ చూసుకుంటే 150 సెంటీమీటర్స్ ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ చెస్ట్ చూసుకుంటే 79 సెంటీమీటర్స్ ఉండాలి, బ్రీతింగ్ తీసుకున్న తర్వాత 5 సెంటీమీటర్స్ ఎక్స్పెండ్ అయ్యి 84 సెంటీమీటర్స్ వరకు ఉండాలి. ఇక ఫీమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 74 మీటర్స్ చెస్ట్ అయితే ఉండాలి, బ్రీతింగ్ తీసుకున్న తర్వాత 5 సెంటీమీటర్స్ ఎక్స్పెండ్ అయితే అయ్యి 79 సెంటీమీటర్స్ వరకు చెస్ట్ అయితే ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్కి. ఇవైతే మనకి ఫిజికల్ మెజర్మెంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, తర్వాత మనకి ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇంతకుమించి ఎక్కువగా మనకి ఎటువంటి ఈవెంట్స్ కానీ మెజర్మెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇవ్వలేదు, అది కూడా మీరైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక ఫైనల్గా ఈ నోటిఫికేషన్లో కాస్త ఎక్కువగా ఉన్న పోస్టులు ఏమైనా ఉన్నాయంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి చూసుకుంటే టోటల్గా 8 పోస్టులు ఉన్నాయి. 8 పోస్టులు అన్రిజర్వ్డ్కి సంబంధించి 3 పోస్టులు కేటాయించారు, అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించి 1 పోస్ట్ని కేటాయించారు, ఓబీసీ కేటగిరీకి సంబంధించి 2 పోస్టులు కేటాయించారు. తర్వాత మనకి ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 1 పోస్ట్ని, అలాగే లాస్ట్లో 1 పోస్ట్ని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి కేటాయించారు. అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే పోస్ట్కి అప్లై అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉండాలి, అది కూడా 40% అబోవ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక మనకి ఈ పోస్ట్కి సెలెక్ట్ అయితే లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే దీనికి సంబంధించి అరౌండ్ మనకి 19,000 నుంచి 22,000 రూపాయల మధ్య శాలరీ అయితే వస్తుంది. సో అన్ని పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటున్నాను. ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇక రిమైనింగ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి పోస్టులు బట్టి వేరే అయితే వచ్చినాయి, అవి కూడా ఒకసారి చెప్తాను చూడండి. ఎవరైతే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మినిమం 21 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. ఎవరైతే మనకి టెక్నీషియన్ మెయింటెనెన్స్ పోస్టులకు అప్లై అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఇక రిమైనింగ్ ఏవైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అవని, లోయర్ డివిజనల్ క్లర్క్ అవని, లేదా ఫారెస్ట్ గార్డ్ పోస్టులు అయితే అవని, వీటన్నిటిలో కూడా మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 27 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు. గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇచ్చారు. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి, అవి ఒకసారి చెప్తాను చూడండి. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 ఇయర్స్, పర్సన్ విత్ డిజబిలిటీ కేటగిరీ అభ్యర్థులకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది, అది మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం రిమైనింగ్ డీటెయిల్స్ చూద్దాం. రిమైనింగ్ డీటెయిల్స్ అంటే మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 300 రూపీస్ ప్లస్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనేది 150 రూపీస్. ఈ టోటల్గా 450 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు లేదు ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు కలిపి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ పే చేయాలి. రిమైనింగ్ ఎవరు కూడా అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు, బట్ ప్రాసెసింగ్ ఫీ అనేది 150 రూపీస్ పే చేయాలి. ఆ 150 రూపీస్ ఎస్సీ ఎస్టీ అయినా అవని, పర్సన్ విత్ డిజబిలిటీ అవని, ఫీమేల్ అవని ఎవరైనా సరే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, అది మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. అప్లికేషన్ ఫీజు కాస్త కన్ఫ్యూజింగ్గా చెప్పాను. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు ప్లస్ 150 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంది. ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ, పర్సన్ విత్ డిజబిలిటీ, ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు లేదు, బట్ 150 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉంది, అది గుర్తుంచుకోండి. ఆన్లైన్లోనే ఈ అప్లికేషన్ ఫీజు అవని, ప్రాసెసింగ్ ఫీజు అవని పే చేయాల్సి అయితే ఉంటుంది, అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఇవి అయితే నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఇక ఫైనల్గా మీకు చెప్పాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందంటే అది కూడా ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మనకి చాలా డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే ఈ మంత్ 22 అంటే 22వ తారీఖు అనేది లాస్ట్ డేట్. ఏప్రిల్ 22వ తారీఖు అనేది లాస్ట్ డేట్. ఈ లోపు మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేయాలి. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి చాలామంది డౌట్ పడతారు. ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చాలామంది డౌట్ పడతారు. ఫ్రెండ్స్, మనకి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు.
ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయంలోకి అంటారా, మనకి మిగిలిన పోస్టులన్నిటికీ ఒక రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత చూసుకుంటే గ్రూప్ డిస్కషన్ అవ్వాలి, లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్, లేదా ఇంటర్వ్యూ లాంటిది కండక్ట్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఫారెస్ట్ గార్డ్ జాబ్కి చూసుకుంటే రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ చెక్ చేస్తారు, ఫిజికల్ ఈవెంట్స్ చెక్ చేస్తారు, ఫైనల్గా చిన్న మెడికల్ టెస్ట్ లాంటివి చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కవర్ చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకుంటాను. ఇన్ కేసు నేను ఏమైనా డీటెయిల్స్ మిస్ చేసి ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే నెక్స్ట్ టైం అటువంటి డీటెయిల్స్ మిస్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో అయితే వాచ్ చేసినందుకు. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దానితో పాటు కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు అయి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.